నిన్న జరిగింది ఏదో ప్రమాదశాత్తు జరిగింది కాదు. చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం ఇది ప్రభుత్వం చేసిన హత్యలు. ఈ మరణాలు తొక్కిసలాట వల్ల కాదు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ తొక్కి చంపారు అన్నట్టు చెప్తా ఉంది. శవం దొరికితే చాలు కుట్ర చేయడం, కూటం మీద తోయటం. అంతటి పవిత్రమైన సన్నిధిలో ఇంతటి విషాదకరమైన సంఘటన జరిగిందని ఒక పక్క సీఎం గారు చట్టగాత్రులను దగ్గరుండి బాగోగులు చూసుకుంటున్నాడు. మెడికల్ ఖర్చులు మీరు ఏం పెట్టక్కర్లా, మీరు ఖర్చులకు కూడా అన్ని చేసి దర్శనం చేపించి 1 లక్ష రూపాయలు పంపిస్తాం, మీరు వెళ్ళండి అందరికి. ఇంకో పక్క డిప్యూటీ సీఎం ఈ చర్యకు పూర్తి బాధ్యత వహిస్తూ చేతులెత్తి క్షమాపణ చెప్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ అడుగుతుంది, 2 చేతులెత్తి క్షమాపణ అడుగుతుంది. కానీ మీరు శవం మీద రాబందుల్లో గుచ్చుతున్నారు. పొద్దున ఎనికింటోడు ఏడ్చినా, ఎదురింటోడు నవ్వినా, పక్కింటోడు తగ్గినా, పిడుగు పడినా, తుఫాన్ వచ్చినా, ఆఖరికి సునామీ ముంచెత్తినా దానికి కారణం కూటమే అంటారు మీరు.